సీఎం కోల్ మాఫియా కుంభకోణాలతో సింగరేణిని కబలిస్తున్న కాంగ్రెస్ నేతలు కేటీఆర్ సిబిఐతో దర్యాప్తు జరిపించండి, గవర్నర్కు బీఆర్ఎస్ వినతి. బొగ్గు అక్రమాల నిగ్గు తేల్చండి. సింగరేణిలో వరుసగా చోటు చేసుకుంటున్న కుంభకోణాలపై సిబిఐతో దర్యాప్తు కానీ సిట్టింగ్ జడ్జితో విచారణ కానీ జరిపించాలని కోరుతూ మంగళవారం లోక్సభలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వినతి పత్రం అందజేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండలిలో విపక్ష నేత మధుసూదనాచారి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీష్ రావు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు. ఇప్పుడు డైవర్షన్ కోసమే సిట్ పేరిట కాంగ్రెస్ డ్రామా చేస్తే మీరు కూడా ఒక డ్రామానే ఇది. గవర్నర్ గారి దగ్గరికి పోయి సింగరేణిలో అక్రమాలు జరిగినాయని, సింగరేణిలో కుంభకోణాలు జరిగినాయని, దీని మీద విచారణ జరిపించాలని మీరిచ్చేది కూడా ఒక పెద్ద డ్రామానే. మీరు ఒకల మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటా సమస్యలను పక్కదారి పట్టించి మీరిద్దరు కూడా డైవర్షన్ పాలిటిక్సే చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, డైవర్షన్ పాలిటిక్సే చేస్తాను. మీ మీద సిట్టుకు పిలుస్తేనేమో డైవర్షన్ ఆట, వీళ్ళ మీద ఏమంటారు, 2 ఏళ్లలోనే రేవంత్ రెడ్డి తమ్ముడు 1000 కోట్ల ధనం దాచుకున్నాడు, తన బొమ్మర్ది సృజన్ రెడ్డి కళ్ళలో ఆనందం కోసమే టెండర్లు వేస్తానంటాను. 2 సంవత్సరాలు ఉన్నోడే అంత దోసుకుంటే 10 సంవత్సరాలు ఉన్న మీరెంత దోసుకోవాలి? మీ భాగవతం బయటికి తీయద్దా? ఇక్కడ ఉన్న ఎవ్వరిని వదిలిపెట్టకుండా ఈ ఫోటో క్లియర్ అయ్యలేదు, కానీ దీంట్లో మాజీ మంత్రులు ఉన్నారు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. నిన్న గవర్నర్ గారి దగ్గరికి పోయిన వాళ్ళ దాంట్లో మిమ్ములను అసలు ఇక్కడి నుంచి తని తరమాల మిమ్మల్ని. బంగారు తెలంగాణ నిజంగానే మీరు బంగారు తెలంగాణ కోసం కష్టపడతానంటే దోసుకున్న వాళ్ళను, పార్టీ నుండి పారిపోయిన వాళ్ళను మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి టికెట్లు ఇచ్చి మళ్ళీ వాళ్ళతోటి ప్రజలను మోసం చేయించే పనికి పూనుకుంటలేరు మీరు. కాబట్టి మీది కూడా అతిపెద్ద డైవర్షన్ డ్రామా అనేది. మీరేం నీతిపరులు కాదు, మీరు కూడా అసలు దొంగలే ఈ తెలంగాణకు. మిమ్మల్ని విడిచిపెట్టేది లేదు. ఈ స్కామ్ల ఇది ఖచ్చితంగా బీజేపీ దీన్ని పూర్తి విచారణ చేయాలి. అవసరమైతే ఫోన్ ట్యాపింగ్ మీద బీజేపీ స్టాండ్ తీసుకోవాలి. అదేవిధంగా సింగరేణి మీద స్కామ్ జరిగితే కూడా బీజేపీ స్టాండ్ తీసుకొని కేంద్రంలో ఉన్నది కాబట్టి ఇటు బీఆర్ఎస్ నేతల భరతం పట్టాలి, ఇటు కాంగ్రెస్ నేతల భరతం కూడా పట్టాలని మేము డిమాండ్ చేస్తాను. నిన్న కవిత గారు చెప్పిండ్రు, సిట్టాధికారులు సీరియల్ లాగా సాగదీస్తున్నారు, ఖచ్చితంగా ఫోన్లు ట్యాపింగ్ జరిగినాయి, కానీ ఇది రేవంత్ రెడ్డి న్యాయం చేస్తారని నాకైతే అనిపిస్తలేదు అని కుండబద్దలు కొట్టింది. ఇప్పుడు వీళ్ళు కూడా సింగరేణి మీద సిబిఐ దర్యాప్తు కానీ సిట్టింగ్ జడ్జితో విచారణ కానీ చేయమంటే రేవంత్ రెడ్డి సిట్ విచారణలో ముందుకు పోకుండా కాళ్ళల్లో కట్టెలు పెట్టి ఇద్దరం సామరస్యపూర్వకంగా ఎవరి కుంభకోణాల మీద ఎవరు మాట్లాడకుండా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకొని దీన్ని పరిష్కరించుకుందామనే కదా ఇది. సిట్ విచారణ జరుగుతున్నప్పుడు జరగనివ్వాలి, అది జరగద్దట, దాన్ని ఆపాలట. ఇందుకోసం పోయి ఇక్కడ ఫిర్యాదు ఇచ్చి మేము శుద్ధపోసలం 2 సంవత్సరాల నుండి వాళ్ళు మొత్తం తెలంగాణ ఆగం చేసి పరేషన్లు, వాళ్ళ మీద సిబిఐ జరపండి అని పోయింది. ఒకవేళ సింగరేణిలో 6000 కోట్ల స్కామ్ జరిగితే, నైని బ్లాక్లో జరిగితే, లేకపోతే ప్రకాశం గనిలో జరిగితే దాని మీద విచారణ జరపాలి, వీళ్ళ భాగవతాల మీద కూడా విచారణ జరపవలసిన అవసరం ఉన్నది.